నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు శివసేన రెడ్డి గారు ఉన్నారు, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్. తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడదాం. ప్రధానంగా తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్టే కేసీఆర్కు నోటీసులు ఇచ్చినట్టు కూడా ఎమ్మెల్సీ కవిత అయితే మాట్లాడారు. నిజంగా కేసీఆర్కు నోటీసులు ఇవ్వడాన్ని మాత్రం ఇది ఒక రాజకీయ దురుద్దేశంతో ఆమె పోల్చారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, కేసీఆర్కి నోటీసులు ఇస్తే తెలంగాణకి ఇచ్చిన వాళ్ళు ఎందుకవుతారు? తెలంగాణకి ఇచ్చినట్టు ఆయన ముఖ్యమంత్రి కొనసాగుతుండే కదా. ఇప్పుడు అలాగే తెలంగాణలో ఉన్న 4.5 కోట్ల జనాభాకు సంబంధించిన తెలంగాణ, కేసీఆర్కి వచ్చిన ఓట్లన్నీ, కేసీఆర్కి ఉన్న సీట్లన్నీ, కేసీఆర్కి తెలంగాణ ఇస్తే ఆ విధంగా మాట్లాడడానికి కవితకు మతి ప్రేమించి మాట్లాడుతున్నట్టుంది నాకు తెలిసి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ఇస్తే 7.5 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టిండు కేసీఆర్. ఆ కేసీఆర్ చేసిన అప్పులకెళ్ళే ఈరోజు కవిత ఉన్న బంగ్లాలు కానీ, కేటీఆర్ ఉన్నటువంటి బిల్డింగ్లు కానీ, హరీష్ రావుకున్న ఫామ్ హౌజులు కానీ, ఇవన్నీ గట్లకెళ్ళి వచ్చినట్టువే. కవితకు మరి ఆ భ్రమలో ఉండి ఇంకా అవే అనుకుంటున్నట్టుంది కవిత, అందుకోసం అట్లా మాట్లాడినట్టుంది. ఈరోజు ప్రజలు, తెలంగాణలో ఉన్న ప్రజలకు అందరికీ తెలుసు వాళ్ళు ఏ విధంగా దోసుకున్నారు, ఏ విధంగా రాష్ట్రాన్ని ఈరోజు సర్వనాశనం చేసినారో. ఈరోజు డబల్ బెడ్రూమ్లు అని 2014 నుంచి అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇల్లు తప్పితే ఈరోజు వరకు ఒక ఇల్లు కనపడలేడా, ఇచ్చిన దాఖలాలు ఏడా లేవు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఊర్లలో డబల్ బెడ్రూమ్లు కడుతున్నారు. అవన్నీ చూసి ఏం చేయాలని అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు ఉన్నారు. ప్రజా సంక్షేమంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉంది. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడతానని చాలామంది అనుకున్నారు. కానీ మాట్లాడడంతో దాంతో ఎలాంటి హామీ ఇవ్వడంతో నిరుద్యోగులు చాలామంది కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయంలో ఏమైనా జాబ్ క్యాలెండర్ విషయంలో ఏమైనా క్లారిటీ ఇవ్వబోతున్నారు, లేకపోతే వెనక్కి తగ్గే అవకాశం? 100% ఆయన మాట ఇచ్చిండు అని అంటే నెరవేరుస్తారు. రేవంత్ రెడ్డి గారి నైజం ఎట్లంటే, ఒకసారి ఆయన మాట ఇస్తే దాని మీద కట్టుబడి ఉండే వ్యక్తి. జాబ్ క్యాలెండర్ గురించి మీరు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఒక్క సంవత్సరంలో 54,000 ఉద్యోగాలు వేసిన చరిత్ర ఒక కాంగ్రెస్ పార్టీకి, ఒక తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. గత 10 ఏళ్లలో వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలేని ఈరోజు కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఒక్క సంవత్సరంలో పెండింగ్లో ఉన్నటువంటి 54,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. జాబ్ క్యాలెండర్ కూడా దానికి సంబంధించిన, అంటే ఇప్పుడు సెంట్రల్కి సంబంధించినవి కానీ అన్నీ క్లాష్ కాకుండా, ఇప్పుడు లాస్ట్ టైం గతంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయకముందుకు మనం డిఎస్సి కానీ 2-3 నోటిఫికేషన్ల గురించి మార్చాలని మళ్ళీ ఆందోళన గతంలో చేసిన విషయాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మేము కొందరు అప్పుడులో డిఎస్సి కానీ 2-3 నోటిఫికేషన్స్ కన్ఫ్యూజన్లో పడ్డారు పిల్లలు. మేము 4 నోటిఫికేషన్లకు అప్లై చేస్తున్నాం, మేము 2 నోటిఫికేషన్లకే పార్టిసిపేట్ చేస్తాం, సేమ్ డే ఎగ్జామ్ ఉంటే ఎట్లయితుంది అన్నది. ఆ ఈక్వేషన్తోన సెంట్రల్కి సంబంధించింది, స్టేట్కి సంబంధించింది టోటల్ ఒక క్లారిటీతో ప్రకారం ఈరోజు ముఖ్యమంత్రి గారు వేయాలనేది, రెండు ఇబ్బంది కాకుండా వేయాలన్న ఉద్దేశంతో క్షుణ్ణంగా ఆలోచన చేసి ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. ఎక్స్పెక్ట్ చేయొచ్చా నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్? 100% జాబ్ క్యాలెండర్ వేస్తాము. జాబ్ క్యాలెండర్ ద్వారా సెంట్రల్కి సంబంధించిన నోటిఫికేషన్లు వస్తాయి, అది స్టేట్ సంబంధించిన నోటిఫికేషన్లకు 2 క్లాష్ కాకుండా సెంట్రల్ స్టేట్ సంబంధించిన 2 నోటిఫికేషన్లు విడుదల చేస్తాం. జాబ్ క్యాలెండర్ లిస్ట్ కూడా రిలీజ్ చేస్తాం. మిస్ వరల్డ్ పోటీలపై ప్రధానంగా ఆరోపణలు అయితే బీఆర్ఎస్ పార్టీ పదే చేస్తుంది. వచ్చిన వాళ్ళను అవమానించారు, ప్రలోభ పెట్టారంటూ కూడా ప్రధానంగా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ సోషల్ మీడియాలో అలాగే సొంత ప్లాట్ఫామ్లో కూడా మాట్లాడుతుంది. నిజంగా ఏం జరిగింది? నిజంగా ఆమె మ్యాగీ అంటున్న మాటల్లో నిజమేనా ఉందా? ఇప్పుడు వాళ్ళకు సొంత పత్రిక ఉంది, వాళ్ళకి నచ్చిన పత్రికలో వాళ్ళు రాసుకున్నారు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. దాంట్లో ఈరోజు ప్రజల్లో తెలుసు, మిస్ వరల్డ్ కంటే గతంలో కేటీఆర్ కూడా రేసింగ్ పోటీలు పెట్టిండు. ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలకు అయిన ఖర్చు, దాంట్లో స్పాన్సరింగ్సే ఎక్కువ వచ్చినాయి దానికి. ఈరోజు దానివల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్రం ఎలివేషన్లోకి వచ్చింది. తెలంగాణలో హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి గుళ్ళు కానీ ప్రతి దగ్గర కూడా వాళ్ళ దగ్గర నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఎలివేషన్ కూడా ఈరోజు వచ్చింది. అది పక్కన పెట్టి, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక గతంలో మేము ఎప్పుడు చేయలేనివన్నీ వీళ్ళు చేస్తున్నారు అనే అక్కస్తోనే ఈరోజు ఇవన్నీ మాట్లాడుతున్నారు వాళ్ళు. చివరిగా చెప్పండి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా ఈరోజు ఐపీఎల్ ఫైనల్ ఉంది, ఎటువైపు మీ మద్దతు ఉంది, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు, ఏం చెప్పదలుచు? ఎవరు గెలిచినా ఒకటే, మీ పర్సనల్గా ఎవరు గెలిచినా సంతోషమే. థ్యాంక్ యూ. ఐపీఎల్లో ఎవరు గెలిచినా సంతోషమే అని అంటున్నారు. దాంతోపాటు ఇక మిస్ వరల్డ్ విషయంలో మాత్రం ఆ యొక్క పేరు వస్తుంది, తెలంగాణ ప్రభుత్వం పేరు వస్తుంది కాబట్టి దాన్ని బురదజాలు ఎందుకే బీఆర్ఎస్ విష ప్రచారం చేస్తుందని చెప్పారు. అలాగే నిరుద్యోగులు ఎవరు కూడా అధైర్యపడద్దు, త్వరలో మాత్రం జాబ్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది, దానికి సంబంధించిన క్యాలెండర్ కూడా మేము విడుదల చేయబోతున్నట్టు కూడా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి స్పష్టం చేసిన సందర్భం కనిపిస్తుంది. కనపడుతున్న సూర్యబాబుతో సతీ దిశా టీవీ, హైదరాబాద్.